ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నది. అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. బీఆర్ఎస్ తరపు నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎల్లారెడ్డి, కామారెడ్డి, అటు బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ తరపున నుంచి ఇండిపెండెంట్గా వేసిన అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈపాటికే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా ప్రలోభాలకు పాల్పడుతున్నట్లుగా ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్తున్నటువంటి ఈసీ క్షేత్రస్థాయిలో ఆ తీరు ఏది కనబడతలేదు. ముఖ్యంగా 1-2 ఫేజ్లకు సంబంధించిన ఎన్నికల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. ఈ 3వ దఫా నిర్వహించేటువంటి ఎన్నికల ప్రక్రియకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు స్కూట్నీలు పూర్తయ్యాయి, గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. ఈ తంతు ఒకవైపు ఉంటే అధికార పార్టీ ఎవరైతే పోటీలో నిలిచినటువంటి అపోజిషన్కి సంబంధించిన వ్యక్తులను బెదిరింపులకు పాల్పడుతుంది. ఈపాటికి జిల్లా స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని ఎన్నికలు గ్రామీణ ప్రాంతంలో సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటు 5,000కు పైచిలుకుగా వార్డు మెంబర్లు, దాదాపుగా 11,000కు పైచిలుగా సర్పంచ్ స్థానాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ జరగనుంది. ఇక కామారెడ్డి జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి సాయి ఈశ్వర్కు నివాళులు అర్పిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తాలో మానవారం నిర్వహించారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి స్థానిక సంస్థలకు వెళ్లడం పట్ల బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయి ఈశ్వర్ ఆత్మహత్య కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులతో పాటు ముఖ్యంగా స్వర్ణకారులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందుకే సాయి ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యగా భావించాలని అన్నారు. తక్షణమే సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు అన్యాయం చేసినటువంటి నాయకులను గ్రామాలలో తిరగనివ్వద్దని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేతలు.